నమస్తే విధులు స్వాగతం లక్ష్మణ సమాజం. తెలంగాణలో మరి మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అయిన సందర్భంగా అధికార పార్టీకి రెబల్స్ బెడద తప్పడం లేదు. మరి ఈరోజు 10:30కు తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు ముఖ్య సమావేశం నిర్వహించారు. రెబల్స్ను ఖచ్చితంగా బుజ్జగించి ఎట్లాగా కూడా కంపల్సరీ పార్టీ గెలిచే నిర్దేశం చేశారు. మరి రెబల్స్ మరి చాలామంది కూడా ఇక్కడ తెలంగాణ భవన్ ముందు ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెచ్చుకోండి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరి గజ్వేల్ కేసీఆర్ కాన్స్టిట్యున్సీ. మాకు టికెట్ కావాలని సార్ అవసరానికి వస్తే మాకు సార్ టైం ఇస్తలేడు. మాకు గజ్వేల్ రాసేది వాళ్ళ గజ్వేల్ అంతా సరైన నాయకత్వం లేక గజ్వేల్ ఉంటాం. మేము పొడుగులో కొంచెం పార్టీ పని చేసుకుంటే కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఈ అన్యాయమైన గవర్నమెంట్ నడుస్తుంది మా ఉద్దేశంలో. కాబట్టి మాకు బీపం కావాలనే ఉద్దేశంతో సార్ దగ్గరికి వచ్చి దండ పెట్టుకుందామంటే కూడా పెట్టుకొని సట్టలేరు. ఈ పోటీ దండ ఇవ్వలేరు. మేము వచ్చినాం, మాకు టికెట్ల గురించి కార్యక్రమం వచ్చినాము. కలిసారు అక్కడ అంతా ఇండిపెండెంట్ రైడ్ ఉన్నారు. మాకు 11వ వార్డు నుంచి టికెట్ 9వ వార్డు అదే సార్. మేము అట్లా మీ బాధ మీకుంటుంది, మా బాధ మాకుంటుంది. మా బాధ ఏముంటుంది? మాకు గజ్వేల్ నుంచి మాకు న్యాయం జరగాలని చెప్పి సీఎం దగ్గరికి వచ్చినాము. మాకు బీఫామ్లు ఇస్తారో ఇవ్వాలని ఉద్దేశించి ఆ సార్ దగ్గరికి వచ్చి భద్రారామం వస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు? అక్కడ మాకు ఇన్ఛార్జ్ 10 మంది ఇన్ఛార్జ్ ఉన్నారు. మా గజ్వేల్ ఒక్క ఇన్ఛార్జ్ ఎవరు లేరు. 10 మంది ఇన్ఛార్జులు. మా పార్టీకి క్రమశిక్షణ లేదు. సార్ ఇక్కడ చూస్తారు కానీ గావుడు ఏం చూస్తారు సార్? అరే గమ్మత్ ఉన్నది. అవతల ఉండండి, అవతల సార్ చూస్తారా?